చాలా సంతోషం, మిమ్మల్ని అందరి విధంగా చూడడం చాలా సంతోషంగా ఉంది. దేవుడు మనకిచ్చినటువంటి మరొక సమయాన్ని బట్టి మరి ఆయనకి ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములు స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడును గాక. దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు వరుడుకై వధువు సంఘంగా సిద్ధపడుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభునామమును బట్టి షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరకు అనుగ్రహించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేసి నేను ముందరకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. 118వ కీర్తనలో ఒక చక్కటి మాట ఉంటుంది. 118వ కీర్తన 8వ చరణం అలాగే 9వ చరణం. మనుషులు నమ్ముకోవటం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవునికి స్తోత్రం. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు చాలా స్పష్టంగా సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, మనుషులు నమ్ముకోవద్దు, అలాగని రాజులు కూడా నమ్ముకోవద్దు. వీళ్ళు కొన్ని పర్యాయాలు నిన్ను మోసం చేయొచ్చు, కొన్ని పర్యాయాలు నిన్ను దెబ్బతీయచ్చు, కొన్ని పర్యాయాలు నిన్ను తప్పు త్రోవలో నడిపించవచ్చు. అయితే నీ నమ్మకం, నీ విశ్వాసం యెహోవా మీద పెట్టుకో. యెహోవా మీద నీ నమ్మకాన్ని నువ్వు పెట్టుకోగలిగితే అది శాశ్వతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంటే మనం దేవుని మీద విశ్వాసాన్ని ఉంచాలి, దేవుని మీద నమ్మకాన్ని ఉంచాలనేటువంటిది దావీదు యొక్క ఉద్దేశం. దేవుని మీద ఎందుకు విశ్వాసాన్ని ఉంచాలి, దేవుని మీద ఎందుకు నమ్మకాన్ని ఉంచాలి అని ఒకసారి ఆలోచన చేస్తే, పేతురు రాసినటువంటి పత్రికలో ఒక చక్కటి మాట ఉంటుంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలోని చివరి మాట, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు. దేవునికి స్తోత్రం. దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు ఏ మాత్రం కూడా సిగ్గుపడట, ఏమాత్రం కూడా సిగ్గుపడట. అంటే మనుషులు నమ్ముకుంటే మనం సిగ్గుపడవచ్చు, మనుషులు నమ్ముకుంటే అవమానపడవచ్చు, మనుషులు నమ్ముకుంటే నవ్వులు పాలవ్వచ్చు, మనుషులు నమ్ముకుంటే మనలను మోసం చేయొచ్చు. కానీ మన నమ్మకాన్ని దేవుని మీద పెట్టగలిగితే, మన విశ్వాసాన్ని దేవుని మీద పెట్టగలిగితే ఆయన మనలను ఎప్పటికీ ఎంత మాత్రము కూడా సిగ్గుపరిచేవాడు కాదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. రోమీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు ఇదే మాటను మరో రీతిగా మాట్లాడతాడు. రోమీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయం 5వ వచనంలో, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అంటాడు. అంటే నువ్వు దేవుని మీద పట్టుకున్నటువంటి నమ్మకం, దేవుని మీద పెట్టుకున్నటువంటి విశ్వాసం, దేవుని మీద పెట్టుకున్నటువంటి నిరీక్షణ ఏమాత్రం కూడా నిన్ను సిగ్గుపరచదు అంటాడు. ఈ మాటకున్నటువంటి అర్థాన్ని, భావాన్ని నేను జ్ఞాపకం చేసి కొద్దిగా చిన్న ఉదాహరణ జ్ఞాపకం చేసి నేను ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఉదాహరణకి మనం ఒక మాట చెప్పుకుందాం. మీలో ఎవరికైనా ఒక వ్యక్తికి డబ్బులు అవసరమయ్యి అన్నారు, ఈ సమయంలో నాకు ఉదాహరణకి పాస్టర్ గారు అయితే నాకు చాలా బాగా సహకరిస్తారు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే నాకు ఈ సమయంలో కావాల్సిన డబ్బులు నాకు దొరుకుతాయి అని ఇంచుమించు చుట్టూ ఉన్న వాళ్ళందరితోనూ చెప్పారు. అప్పుడు ఆ వ్యక్తి బయలుదేరి, ఉండండి ఈ సమయంలో నాకు వెంటనే పాస్టర్ గారు అయితే డబ్బులు ఇస్తారు అని పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి వచ్చి, అయ్యా
నేను క్లిష్ట పరిస్థితిలో ఉన్నాను, పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇంక ఈ సమయంలో మీరే నాకు దిక్కు, మీరు నాకు ఖచ్చితంగా నన్ను ఈ సమయంలో ఆదుకుంటారని నేను మీ దగ్గరికి వచ్చాను, నాకు కొంత డబ్బు కావాలి అన్నాడు. అప్పుడు నేను ఇంట్లోకి వెళ్ళి అతనికి కావాల్సిన డబ్బులు తీసుకొచ్చి పట్టుకెళ్ళండి అన్నాను. ఇప్పుడు ఆ వ్యక్తి ఆ డబ్బులు పట్టుకుని వెళ్ళేటప్పుడు ఏ వ్యక్తుల దగ్గర అయితే అతను నాకు పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే డబ్బులు దొరుకుతాయి అని ఉన్నాడో ఆ వ్యక్తి దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అతను ఏ విధంగా చెప్తాడండి? తల ఎత్తుకుని చెప్పగలదా? సిగ్గుపడతాడంటారా? తల ఎత్తుకుని నేను చెప్పానా, నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా నాకు సహాయము దొరుకుతుంది అని చెప్పాను కదా, ఖచ్చితంగా ఇదిగో నాకు సహాయము దొరికింది. ఒకవేళ ఆ వ్యక్తులందరి దగ్గర, తన స్నేహితులందరి దగ్గర నాకు పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే సహాయం దొరుకుతుంది అని చెప్పి నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను సహాయం చేయకుండా పంపించేశాను అనుకోండి, నా దగ్గర లేవు అనుకోండి, నేను అతనికి సహాయం చేయలేకపోయాను అనుకోండి, అప్పుడు తిరిగి అతని ఇంటికి వెళ్ళిన తర్వాత తన స్నేహితుల దగ్గర ఎలా ఉంటాడండి? సిగ్గుపడతాడు. నువ్వు అన్నావు కదరా, మీ పాస్టర్ గారి దగ్గర డబ్బులు దొరుకుతాయి అన్నావు కదా, మీ పాస్టర్ గారు నీకు ఇస్తారని చెప్పావు కదా, నీ పాస్టర్ గారు సహకరిస్తారని చెప్పావు కదరా, మీ పాస్టర్ గారు తప్పకుండా సహాయం చేస్తారని చెప్పావు కదరా, ఏమైంది అని తప్పనిసరిగా ఏం చేస్తారు? మాట అంటారు. అతను ఖచ్చితంగా అందరిలోనూ తలదించుకోవాల్సి వస్తుంది. ఇదే సందర్భాన్ని మనం దేవునికి ఆపాదిస్తే, ఈ మనుషులను నమ్ముకోవటం కంటే దేవుణ్ణి నమ్ముకోవటం మంచిది అని వాక్యం చెప్పినట్లుగా మన విశ్వాసాన్ని, మన నమ్మకాన్ని దేవుని మీద పెట్టగలిగితే, దేవుని మీద మన నమ్మకాన్ని పెట్టగలిగితే, ఆయన అంటాడు, అక్కడ రాయబడుతుంది, ఆయన యందు విశ్వాసం ఉంచున్నవాడు ఎంత మాత్రం కూడా సిగ్గుపడడు. నా మాట్లాడటమైతే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో, మన జీవితంలో, మన జీవన ప్రయాణములో మన విశ్వాసాన్ని దేవుని మీద పెట్టగలిగితే, మన విశ్వాస జీవిత ప్రయాణములో, మన కార్యకలాపాలలో, మన యొక్క ఉద్యోగాలలో, మన పనిపాటల్లో, మన ప్రయత్నాలలో మన విశ్వాసాన్ని ప్రభు మీద పెట్టగలిగితే ఖచ్చితంగా ఆయన మన తలను పైకెత్తువాడై ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా నీ తలను పైకెత్తుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది, చదువుదాం చూడండి. యెషయా గ్రంథము 50వ అధ్యాయం 7వ వచనాన్ని, ప్రవచన గ్రంథంలో యెషయా రాసిన ప్రవచన గ్రంథము 50వ అధ్యాయం 7వ వచనంలో, ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. దేవునికి స్తోత్రం. ఎలాగట? ప్రభువైన యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేనేం చేయలేదట? సిగ్గుపడలేదు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు ఆ భక్తుడైనటువంటి ఇక యెషయా అంటున్నాడు, అక్కడ అంటున్నాడు, ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు. నేను విశ్వాసాన్ని పెట్టుకున్నప్పుడు, నేను నమ్మకాన్ని పెట్టుకున్నప్పుడు నాకు సహాయం చేసేవాడు మనుషుడే కాదు, నాకు సహాయం చేసేవాడు మానవ మాత్రుడి కాదు, తృణమాత్రుడు కాదు, ఒక రాజు కాదు, ఒక అధికారి కాదు. నాకు సహాయం చేసేవాడు సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా. యెహోవాను గురించి కీర్తనకారుడు 115వ కీర్తనలో ఒక చక్కటి మాట అంటాడు. చూడండి, 115:15 అంటాడు, భూమి ఆకాశమును సృజించిన యెహోవా అంటాడు. ఎలాగట? యెహోవా అంటే ఎవరు? భూమి ఆకాశములను సృజించిన వాడు. యెహోవా ఆకాశములు యెహోవా వశము, అనగా ఆకాశములు తన వశములో పెట్టుకున్నవాడు. భూమి ఆకాశము సృజించిన వాడు ఎవరు పని చేస్తున్నాడట? నా పని చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నీ విశ్వాసాన్ని దేవుని మీద పెట్టుకోగలిగితే ఆయన భూమి ఆకాశాన్ని సృజించడానికి తన శక్తిని ఉపయోగించి,
తన బలమును ఉపయోగించి ఆయన భూమి ఆకాశాలు సృజిస్తే, భూమి ఆకాశాలు సృజించగలిగినటువంటి దేవుడు నీకు సహాయము చేయగలిగితే నీ పని అవుతుంది అంటారా అవుతుంటారా? చెప్పట్లేదు మీరు. ఇది కాదు, ఎందుకంటే ఆయన శక్తికి ముందు నీ పని చాలా చిన్నది. నా మాట అర్థమవుతుందా మీకు? ఆమేన్, హల్లెలూయా. ఆయన శక్తికి ముందు, ఆయన శక్తికి ముందు, ఆయన బలం ముందు నీ పని చాలా చిన్నది. ఆయన శక్తి ముందు ఈ భూమి చాలా చిన్నది. ఆయన శక్తి ముందు ఈ విశ్వము చాలా చిన్నది. ఈ విశ్వంలో ఓ నరమాత్రులు మనం, గాలిలో ఎగిలే ధూళి లాంటి వాళ్ళం మనం. అలాంటి మన జీవితాల్లో ఆయన అద్భుతాలు చేయడానికి ఆయన వెనుకంజ వేసేవాడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఒమ్ము చేసేవాడు కాదు. ఆయన నమ్ముకున్న వారిని విడనాడే దేవుడు కాదు. ఆయన మీద నమ్మకం పెట్టుకున్న వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని అంటున్నాడు, నీ విశ్వాసము దేవుని మీద పెట్టుకో, నీ నమ్మకము దేవుని మీద పెట్టుకో, నీ విశ్వాసము ఆయన యందు ఉంచు, నీ నిరీక్షణ ఆయన మీద పెట్టుకో. ఆయన మీద పెట్టుకుంటే నువ్వు ఎప్పటికీ ఏ పనిలోనూ నువ్వు సిగ్గుపడాల్సిన అవసరమో లేదు. ఆమేన్, హల్లెలూయా. ఏ వ్యక్తి వచ్చి దేవుడు అన్నా కదరా, ఏమైంది నీ పని అని ఎవడు నిన్ను అనేటట్టు ప్రభువు చేయడు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథంలో ఒక 2-3 విషయాలు మీకు జ్ఞాపకం చేసి నేను ముందరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు ఎలా సిగ్గుపరచడం, ఎంతటి కార్యాన్నైనా ప్రభు తన మీద నమ్మకం పెట్టుకున్న వారి పట్ల ఎలాంటి అద్భుతాలు ఆయన చేయగలడో 1-2 ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను. అందులో నాకు బాగా నచ్చినటువంటి మంచి ఉదాహరణ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభులు ఒకరోజు తన 12 మంది శిష్యులను అద్దరకు పంపిస్తాడు. అంటే గలిలయ సముద్రంలో ప్రయాణం మీద పంపిస్తాడు. ఆయన అంటాడు, మీరు ముందు వెళ్ళండి, నేను వెనక వస్తానంటాడు. ఆయన వెనక రావడానికి ఆయన కొండెక్కి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆయన ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో వారు ఆ యొక్క పడవ ప్రయాణంలో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. ఆ కొనసాగుతున్నటువంటి సమయంలో ఆ యొక్క సముద్రం మీద అలలు వచ్చాయి, తుఫాను వచ్చింది, వరద వచ్చింది, గాలి వీస్తూ ఉంది, భయంకరమైనటువంటి తుఫాను వచ్చింది. తుఫాను వచ్చినప్పుడు ఆ తుఫానులో వారు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ యొక్క నావ పగిలిపోవటానికి సిద్ధంగా ఉంది. వీళ్ళు అనుకుంటున్నారు, ఇక మన పని అయిపోయింది, మనం చచ్చిపోతాం అనుకుంటున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వీరి ఆపద ఎరిగిన వాడే యేసుక్రీస్తు ప్రభుల వారు నీటి మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు నీటి మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడో చూసినటువంటి వీళ్ళందరూ 12 మంది చూశారు. వీళ్ళు అనుకుంటున్నారు, అయ్యో ఈ వరదల్లో మనకలాగే ఎవడో ప్రయాణం చేస్తూ చచ్చిపోయి ఉంటాడు, వాడు భూతమై దయ్యమై మనల్ని చంపడానికి వచ్చేస్తున్నాడు అనుకుని భయపడిపోతున్నా. దేవునికి స్తోత్రం, జాగ్రత్తగా వినాలి. అంటే వీళ్ళ భయం ఏంటి? ఎవడో చచ్చిపోయినాడు, దయ్యమైపోయాడు కదా. ఆ రోజే కాదు, ఈరోజు కూడా మనందరికి ఇదే భయం. ఏ భయం? చచ్చిపోయినాడు, దయ్యమైపోతున్నాడు. పొరపాటును కాక ఊర్లో ఎవడైనా కొత్తగా చచ్చిపోయాడు అనుకోండి, ఇంకా ఊర్లో పిల్లోడు ఎవడైనా ఏడిచాడంటే ఇంకా ఆడి మీదకి వెళ్ళేస్తాం. ఆడే వచ్చేసాడు కదా, కడుపులోపోతే కడుపులోకి వచ్చేస్తుంది, ఆడే మీదడిపోయాడు. కళ్ళలో కలవాట్లు పరిగితే ఆడే మీదడిపోయాడు. ఆఖరుకి తాలింపు మాడిపోయినా ఆడిదే. దేవునికి స్తోత్రం. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే, చనిపోయిన వాడు ఎవడు కూడా ఈ భూమి మీద ఉండడు.
చనిపోయినాడు ఎవడు ఈ భూమి మీద ఉండడు. ఈ భూమి మీదే కాదు, సూర్యకాంతి ఎంత దూరం అయితే ప్రవహిస్తుందో అంత దూరంలో కూడా వాడు ఉండడానికి వీలు లేదు. సూర్యుని కిందే మనుషునికి అవకాశము లేదు. చనిపోయిన వెంటనే మనుషుని యొక్క ఆత్మ దేవుడు సిద్ధపరిచిన స్థలానికి వెళ్ళిపోవాలి. అది ఏ స్థలమైనా సరే, మనుషుడు చనిపోయిన వెంటనే వాని యొక్క ఆత్మ ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాలి. ఈ భూమి మీద ఇక మనుషునికి వంతు పాలు లేదు. బైబిల్ అంటాడు కదా, వాళ్ళు ప్రేమించారు, ఏంటంటే ప్రేమించారు, పగ పెట్టుకోరు, అసూయపడరు, సూర్యుని కింద దేనికి వాళ్ళకి ఇక పాలు లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి చనిపోయిన వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారనో, నేనంటే బాగా ఇష్టమనో, లేదా నా మీద ద్వేషమనో మీరేమీ బాధపడాల్సిన అవసరమో లేదు. ఒకవేళ ఎవరైనా దయ్యం పట్టుకుంటే మనం ఏం చేస్తాం? ముందుకున్నాను జుట్టు మెలేసేసి చెప్పు నీ పేరేట్టు చెప్పా కదా, మరి పేరెందుకో ఏదో పేరు చెప్పాలి కాబట్టి ఆ దెయ్యం ఎవడొకటి పేరు చెప్పొద్దు. నీ పేరు చెప్పైతే దరిద్రం వదిలిపో. నా జీవితంలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఒకసారి ఒక ఆయన్ని ఒక అమ్మాయిని దెయ్యం పట్టుకుంది. అంటే అలా ముందు రాత్రి మన దగ్గరికి వచ్చారు. 15 రోజుల తర్వాత నాకు పాస్టర్ గారు ఫోన్ చేశారు, అయ్యగారు ఇంకో మా అమ్మాయిని, మా సంఘంలో అమ్మాయిని దెయ్యం పట్టేసుకుందా. ఇప్పుడు నాకెందుకు ఫోన్ చేసేవారు అంటే ఆయన అన్నాడు, ఆ దెయ్యం మీ ఊరి పేరు చెప్తుంది అన్నాడు, బెల్లకూర అని చెప్తుంది అన్నాడు. నువ్వు బెల్లకూర అని చెప్తే అప్పుడు ఆ పాస్టర్ గారి ఉద్దేశం ఏంటి? బెల్లకూరులో పాస్టర్ గారు ఉన్నాడంటే నాకు గుర్తొచ్చింది. వెంటనే నాకు ఫోన్ చేసి అంటే మీ ఊరు దయ్యం వచ్చేసింది, మా ఊరు మీ ఊరు దయ్యాన్ని మీరు తీసుకెళ్ళిపోండి అని అర్థం. ఇప్పుడు ఆయన ఉద్దేశం, ఇప్పుడు మీ ఊరు దయ్యం మీది కాబట్టి, మీ ఊరు దయ్యం కాబట్టి మీదే బాధ్యత, అది ఆయన ఉద్దేశం. సర్లే వస్తున్నానే ఉండని చెప్పేసి వెళ్ళాను నేను. వెళ్తే ఆ దెయ్యం అక్కడ స్టోరీ చెప్పిందట. అమ్మాయి పేరు చెప్పింది, అమ్మాయిని ఇంకొక అబ్బాయిని ప్రేమించుకున్నారట, అబ్బాయి పేరు కూడా చెప్పింది. వీళ్ళిద్దరు ప్రేమను ఇంట్లో ఒప్పుకోలేదంట. వీళ్ళిద్దరు వెళ్ళి నూతులో దూకి చచ్చిపోరట. నేనంటాను మా ఊర్లో నూతులు లేవురా నాయను అంటాను నేను. అలాగంటారా అండి? ఆ పేరు నిజమే, ఆ పేరు గల వ్యక్తి ఉంది, ఆవిడ చనిపోయింది. ఇంకో పేరు చెప్పింది, ఆ పేరు గల వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి కూడా చనిపోయాడు. కానీ వాళ్ళిద్దరూ లవర్స్ కాదు, వాళ్ళిద్దరు తల్లి కొడుకులు అవుతారు. మరి అది కరెక్ట్ కాదండి అంటారు. ఏమోనండి మాకేం తెలియదు, మీ ఊరు దయ్యం మీరేం చేస్తారు చేయనట్ట. నేను ప్రార్థన చేసి వచ్చేసిన తర్వాత మళ్ళీ వచ్చిందట. అంటుందట, నాకు తెలిసి మీరు నమ్మేహరే, నాది బెల్లకూర అనుకున్నారేంటి, మాది మడికి అందంట. వీళ్ళు పరిగెత్తుకుని మడికి వెళ్ళటం మొదలెట్టారు. మళ్ళీ ప్రియమైన దేవుని బిడ్డలు జాగ్రత్తగా వినండి. దెయ్యాలు ఎన్ని వేషాలైనా వేస్తాయి, ఎన్ని పేర్లైనా చెబుతాయి, ఎన్ని ఊర్లైనా ఎన్ని స్టోరీలైనా చెబుతాయి. వాటి మాట మనం వినాల్సిన అవసరం లేదు. చనిపోయిన మనుషుడు ఎవడు భూమి మీద ఉండడు. వాడు మంచోడా ఉన్నావండి, చెడ్డోడా ఉన్నావండి, మామూలుగా చనిపోనవ్వండి, యాక్సిడెంట్ అయి చనిపోనవ్వండి, అర్ధవంతరంగా చనిపోనవ్వండి, ఆత్మహత్య చేసుకున్నవ్వండి, ఎలాగూ చనిపోయిన మనుషుని యొక్క ఆత్మ భూమి మీద తిరిగే అవకాశము లేదు. అది బైబుల్ చెబుతున్న సత్యం. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. వీళ్ళు భయపడిపోతున్నారు, ఎవరో చనిపోయినాడు వచ్చేస్తున్నాడో, మమ్మల్ని చంపేయడానికి వచ్చేస్తున్నాడని. ప్రభా అంటాడు, భయపడకడరా నేనే అంటాడు. 11 మంది, ఆ 12 మంది యేసు ప్రభువుని చూసి 11 మంది ఇంకా నివ్వరపోతున్నటువంటి సమయంలో, ఇక ఆశ్చర్యపోతున్నటువంటి సమయంలో పేతురు అంటాడు బయటకు ముందరకు వచ్చి, ప్రభువా నువ్వేగాక అయితే నేను కూడా నీకులాగా నీటి మీద నడిచి వస్తాను, నాకు ఆజ్ఞాపించు అంటాడు. దేవునికి స్తోత్రం. నా మాట అర్థమవుతుందా? నీవేగాకైతే నేను కూడా నీకులా నడిచి వస్తాను.
దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు అన్నారు అప్పుడు, సరే అయితే రా అన్నాడు. ఆయన రమ్మనగానే పేతురు ఏం చేశాడంటే నీటి మీద నావ దిగ్గానే అతని కాలు కింద నీళ్లు గట్టిగా అయిపోయాయి. ఆ నీటి మీద నడవటం మొదలెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. మీకు విషయం చెప్పనా, అలాంటి అద్భుతం ఈ భూమి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరి జీవితంలోనూ జరగలేదు. అది పేతురు ఒక్కడి జీవితంలో జరిగింది. ఆ అద్భుతం పేతురు ఒక్కడికే సొంతం. ఆ అద్భుతం పేతురుకు మాత్రమే సొంతం. ఆ అనుభవం పేతురుకు మాత్రమే సొంతం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు పేతురుకు అంత అద్భుతం సొంతమైందో తెలుసా? కారణం ఏంటో తెలుసా? పేతురు మిగతా 11 మంది వలే లేడు. అతని ఆలోచన వేరేగా ఉంది, అతని ప్రవర్తన వేరేగా ఉంది, దేవుని మీద నమ్మకం వేరేగా ఉంది, దేవుని మీద విశ్వాసం వేరేగా ఉంది. అందరిలాంటి విశ్వాసి కాదు, అందరిలాంటి నమ్మకస్తుడి కాదు, అందరిలాంటి ప్రార్థనాపరుడు కాదు, అందరిలో గుంపులో గమాలీలు కాదు. హలో, దేవునికి స్తోత్రం. గుంపులో అనగానే బలి అనేది, గుంపులో గమాలీలు కాదు. అతడు ఒక ప్రత్యేక మనస్సు కలిగిన వాడు, ప్రత్యేక స్థితి కలిగిన వాడు, ప్రత్యేక లక్షణ కలిగిన వాడు, ప్రత్యేక బుద్ధి కలిగిన వాడు, ప్రత్యేక తత్వం కలిగిన వాడు. కనుకనే ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని, ప్రత్యేకమైన అనుభవాన్ని అతని జీవితంలో అతను అనుభవించగలిగాడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. ఈరోజు నన్ను మాట చెప్పరామండి, మీ జీవితాల్లో కూడా అందరిలాంటి భక్తి చేస్తానంటే అందరిలాగే ఉంటుంది నీ బ్రతుకు. హలో, అందరిలాగే ఉంటాను నేను అంటే నువ్వు అందరిలాగే నువ్వు ఉంటావు. సన్నిధిలో, సంఘములో, ప్రార్థనలో, భక్తిలో నువ్వు ఒక ప్రత్యేకమైన భక్తిని, ఒక ప్రత్యేకమైన జీవన విధానాన్ని, ఒక ప్రత్యేకమైన జీవిత విధానాన్ని, ఒక ప్రత్యేకమైన స్థితిని నువ్వు కాపాడుకోగలిగితే, ఒక ప్రత్యేకంగా నువ్వు ఉండగలిగితే, ఒక ప్రత్యేకంగా ప్రభు కొరకు బ్రతకగలిగితే ఖచ్చితంగా అందరికంటూ ఒక ప్రత్యేకమైన అద్భుతం నీ జీవితంలో నువ్వు చూస్తావు. నమ్మితే దేవునికి స్తోత్రం. అందరిలాగా ఉండదు నీ జీవితం. ఆ 11 మందికి లేదు నీటి మీద నడిచిన అనుభవం. ఎందుకో తెలుసా? ఆ 11 మంది వెనకుండిపోయారు. పేతురు అక్కడ విశ్వాసంతో ముందరకు రాగడిగాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే సంఘాల్లో కూడా చూడండి, ఎవరైతే సంఘంలో ఒక ప్రత్యేకంగా ఉంటారో, ఒక ప్రత్యేక రీతిలో బ్రతుకుతారో, ఒక ప్రత్యేక రీతిలో జీవిస్తారో, ఒక ప్రత్యేక రీతిలో జీవన విధానాన్ని కలిగి ఉంటారో, అందరిలాగా ఉండరు. కొంతమంది ఎలా ఉంటారంటే అందరికంటే ప్రార్థనా పరులుగా ఉంటారు, అందరికంటే ఇచ్చేవానిగా ఉంటారు, అందరికంటే బాగా పరిచయం చేసేవారుగా ఉంటారు, అందరికంటే ముందుంటే ప్రతిదానికి నేను ముందుంటాను అని చెబుతారు. కొంతమంది అందరికంటే ముందుండే ఇస్తారు, అందరికంటే బాగా ఇస్తారు. కొంతమంది దేవుని కొరకు బాగా ఖర్చు పెట్టేవారు కొంతమంది ఉంటారు. కొంతమంది అందరికంటే బాగా పని చేస్తారు, బాగా పరిచయం చేస్తారు. దేవునికి స్తోత్రం. అందరిలాగా ఉండరు. అలాంటి వారి జీవితాలు చూడండి, అందరిలాంటి జీవితాలు వాళ్ళకు ఉండవు. వాళ్ళ జీవితాల్లో ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి జీవన విధానం, ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం వారు అనుభవించగలుగుతారు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అందరిలాంటితో ఉండొద్దు, ఒక ప్రత్యేకంగా ఉండు. ఒక జీవన విధానాన్ని నేర్చుకో, నీకంటూ ఒక ప్రత్యేకత నువ్వు చూపించుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు అందరిలాంటి వాడు కాదు, 11 మంది వాడు కాదు. తాను ఒక ప్రత్యేకంగా ముందరకు వచ్చి, ప్రభువా నువ్వు నడవగలిగితే నన్ను నడిపిస్తావు నాయన, నేను నడుస్తాను, నన్ను నడిపించు అనగానే, దేవుడు రమ్మనగానే, ప్రభువు రమ్మనగానే పేతురు ఏం చేశాడు? నీటి మీద నడవటం మొదలెట్టాడు. దేవునికి స్తోత్రం. నీటి మీద నడవటం ఒక అద్భుతం అయితే, పేతురు జీవితంలో మరొక అద్భుతం చెబుతాను, జాగ్రత్తగా వినండి. పేతురు నీటి మీద నడిచే సమయంలో అలలు ఆగలేదు. ఏం ఆగలేదు? అలలు ఆగలేదు, వర్షం ఆగలేదు, గాలి ఆగలేదు. స్టిల్ పేతురు నీటి మీద నడుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేను అంటాను, నీ జీవితంలో శ్రమ లాగకపోవచ్చు, కష్టలాగకపోవచ్చు, నష్టలాగకపోవచ్చు, శ్రమ లాగకపోవచ్చు, ఇబ్బందులు ఆగకపోవచ్చు,
అయినా దేవుడు నిన్ను వాటిపైన నడిపించుకుంటూ సురక్షితమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు. అదే అద్భుతం. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలలు వస్తున్నప్పటికీ అలలు నిన్ను ముంచలేవు. వర్షం వస్తున్నా వర్షము నిన్ను ముంచలేదు. గాలి వీస్తున్నా అది నిన్ను ముంచలేదు. కారణం ఏంటో తెలుసా? నీ పని చేసేవాడు, నీకు సహాయం చేసేవాడు, ఈ భూమి ఆకాశములను సృజించినవాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తాం. ఈ భూమి ఆకాశములను సృజించిన వాడు పేతురుని నడిపిస్తున్నాడు కనుక ఈ భూమి ఆకాశములు పేతురుని ఆ నీటిలో ముంచలేకపోయాయి. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్తాం. నేనంటాను, ఒకవేళ పేతురు ఆ యొక్క నీటిలో నడిచేటప్పుడు, ఆ పేతురు ఆ యొక్క నావలో నుంచి బయటికి దిగినప్పుడు మునిగిపోయి ఉంటే మిగతా 11 మంది ఏమనేవారండి? ఎరా నీకెందుకురా ఎదో బిల్డప్, నీకెందుకు వచ్చిందిరా, మాగా ఉండొచ్చు కదా, మేము ఉన్నాం చూసి మాగా ఉండొచ్చు కదా, మేము లేమా, మేము నడవలేక, మేము అడగలేక, మేము వెళ్ళలేక, మేము చేయలేక కదండి. ఈరోజు చాలామంది ఇలాంటి వాళ్ళు దేవుని పని ఏదైనా చేస్తుంటే మేము చేయలేక నువ్వు చేస్తున్నావు కదా. కానీ రోజు నా మాట చెప్పడా, ఒకవేళ నువ్వు పేతురులాగా ఒక ప్రత్యేకంగా దేవుని మందిరంలో ఉండగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో నిన్ను సిగ్గుపరిచేవాడు ఆయన. ఒకవేళ అందరిలా కాకుండా నీ జీవితంలో దేవుని మీద విశ్వాసం పెట్టుకుని, పరిపూర్ణమైన నమ్మకం పెట్టుకుని, విశ్వాసంతో నీ కార్యాలను చేయడానికి ఇష్టపడితే, నీ కార్యాలను తలపెట్టడానికి ఇష్టపడితే ఖచ్చితంగా ఆయన నీ తలను పైకెత్తుటకు ఆయన సమర్థుడు. ఒకవేళ ఖచ్చితంగా నీవు దేవుని మీద ఆనుకుని నీ పనిని మొదలు పెడితే నీ పని చేయవాడు భూమి ఆకాశములను సృజించినవాడు. ఆమేన్. హల్లెలూయా. ఏ విషయంలో కూడా నీవు సిగ్గుపడవలసిన అవసరము లేదా. నీకు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఒక స్త్రీ ఉంది బైబిల్లో, 12 సంవత్సరాల నుండి బాధపడుతుంది. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతుంది ఆ స్త్రీ. 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ అనేక మంది వైద్యుల దగ్గర తిరిగింది. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా, ఎంతమంది దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకున్నా ఆవిడికి ఏమాత్రం కూడా స్వస్థత కలగడం లేదు. ఎవరో మొత్తం మీద నీకులాంటాడు నాకులాంటాడు ఎవరో యేసయ్య గురించి ఆమెకు చెప్పారు. దేవునికి స్తోత్రం. మీకు మాట చెప్పనండి, సువార్త సభల వలన జరిగే సువార్త ప్రకటన కంటే, కరపత్రికలు పంచిపెట్టడం వల్ల కలిగేటువంటి సువార్త ప్రకటన కంటే వ్యక్తిగతంగా సువార్తను ప్రకటించగలిగితే అదే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది ప్రజల మీద. దేవునికి స్తోత్రం. సువార్త సభలు చూపించిన ప్రభావం కంటే, కరపత్రికల ప్రభావం చూపించిన ప్రభావం కంటే, సేవకుల యొక్క వాక్యం చూపించిన ప్రభావం కంటే, లేకపోతే సేవ సంఘంలో జరిగే కార్యక్రమాల యొక్క ప్రభావం కంటే వ్యక్తిగత పరిచర్య ప్రభావమే ఎక్కువ ఉంటుంది. ఒక వ్యక్తి రక్షించబడ్డానికి వ్యక్తిగత సువార్త చాలా ప్రభావవంతమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వ్యక్తిని జాగ్రత్తగా ప్రభు దగ్గరికి నడిపించడానికి ఒక వ్యక్తి యొక్క మాటలు ఆమెను చాలా ప్రభావితం చేస్తాయి. కనుక వ్యక్తిగత సువార్తను చేయడానికి ప్రయత్నం చేయండి. వ్యక్తిగత సువార్త అంటే ఒకరితో ఒకరు మాకులాగా మైకులు పట్టుకుని సువార్త చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా అనారోగ్యంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ దేవుడిని నమ్ముకో, దేవుడిని బాగు చేస్తాడు, దేవుడిని బలపరుస్తాడు అని ఆవిడ విశ్వాసాన్ని బలపరిచేటట్టు చెప్పగలిగితే ఆ యొక్క వ్యక్తి యొక్క విశ్వాసము బలపరచబడుతుంది. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆవిడ నీతో పాటు సంఘంలోనికి చేర్చబడుతుంది.
నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాబోతున్న రోజుల్లో సువార్త సభలు, పత్రికల పరిచర్య ఏవి జరగడానికి ఉండవు. ఇవేవి జరగను. ఇక అపోస్తుల కాలంలో జరిగినట్లుగా వ్యక్తిగత సువార్తే జరగాలి. వ్యక్తిగత సువార్త జరిగితేనే మరలా భారతదేశం క్రీస్తు కొరకు సంపాదించబడుతుంది. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. కనుక భారతదేశంలో మరలా అపోస్తుల కాలం నాటి గొప్ప ఉజ్జీవం భారతదేశంలో మరలా ఉజ్జీవింపబడును గాక. హల్లెలూయా. అపోస్తుల కాలం నాటి ఉజ్జీవం భారతదేశంలోనికి వచ్చును గాక. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం. ఆ 12 సంవత్సరాల నుండి రక్తంగా స్రావం కలిగిన స్త్రీ, ఎవరో చెప్పారు యేసు దగ్గరికి వెళ్తే బాగుపడతాను. 12 సంవత్సరాల రక్తస్రావం అవుతుందంటే ఇంచుమించు ఆమె శరీరంలో రక్తం అంతా నీరైపోయింది. చూడండి, అప్పుడప్పుడు శరీరంలో రక్తం లేని వాళ్ళు ఉంటారు. 6 పాయింట్లో ఉంది, 5 పాయింట్లో ఉంది, 3 పాయింట్లో ఉంది అంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు ఎంత నీరసంగా ఉంటారు చూడండి. నడవలేరు, కూర్చోలేరు, నిలబడలేరు, మాట్లాడలేరు, ఏ పని చేయలేరు. అలాంటిది 12 సంవత్సరాలు రక్తస్రావం అవుతుందంటే ఇక ఆమె శరీరంలో ఎంత బలహీనత ఉంటుందో, అంత బలహీనత కలిగినటువంటి ఆ స్త్రీ బయలుదేరుతుంది. తన భర్త అడుగుంటాడు, అమ్మాయి ఎక్కడికి బయలుదేరు. ఆమె ఏమని చెప్పి ఉంటుంది, మన ఊర్లోనికి యేసు అని ఒక ఆయన వచ్చారు, ఆయన దగ్గరికి వెళ్ళి అందరినీ ఆయన బాగు చేస్తున్నాడట. నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళి బాగుపడి వస్తాను. అందరిలా కాదు. నువ్వు అప్పుడు ఆయన అంటాడు, నేను వెళ్ళెత్తారేంటి బోర్డు మన జనం అక్కడ. అప్పుడు ఆమె ఉంటుంది, చాలామంది జనం ఉన్నా, ఎంతమంది జనం ఉన్నా పర్లేదు, నాకు ఆయన మాట్లాడే అవసరం లేదు, ఆయన నన్ను ముట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆయన నన్ను చూడాల్సిన అవసరం లేదు. నేను వెనక నుండి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటాను చాలు, అది బాగుపడిపోతాను నేను. సరే అయితే నీ విశ్వాసమే, సరే వెళ్ళి చూడు, ఎన్నో ప్రయత్నాలు చేసాం, ఈ ప్రయత్నం కూడా చేసి చూడు అని చెప్పుకుంటాడు భర్త. బిడ్డలు అడుగుంటారు, అమ్మాయి ఎక్కడికి బయలుదేరుతున్నావు. మరలా తన భర్తకు చెప్పిన విషయం అంతా చెప్పుంటుంది. ఊర్లో వాళ్ళందరూ అడుగుంటారు, అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నావు, బాగలేదు కానీ నీకు అసలు బాగా చచ్చిపోయేదాకా ఉన్నావు, ఎక్కడికి బయలుదేరుతున్నావు. తన భర్తకు చెప్పిన విషయం మరలా చెప్పుంటుంది. విశ్వాసంతో వెళ్ళింది. అక్కడ చుట్టూ జనం అందరూ ఉన్నారు, అందరూ అడుగుతున్నారు, ఇంకా ముందర చాలామంది రోగిస్తులు ఉన్నారు, వాళ్ళందరూ బాగుపడాలి, తర్వాత చూద్దానంటే అలా కాదయ్యా, నాకు యేసయ్య మాట్లాడే అవసరం లేదు, యేసయ్య నన్ను చూడవసరం లేదు, యేసయ్య నన్ను ముట్టుగా అవసరం లేదు, నేను ఆయన వస్త్రం చెంగి ముట్టుకుంటాను చాలు, అదే నన్ను బాగుపరుస్తుంది, నాకు అది చాలు నాయనా అని ఉంటుంది. అందరితో చెప్పి ఉంటుంది. సర్లే నీ బాధను పడెళ్ళు అని చెప్పి వాళ్ళందరూ దారి ఇచ్చుంటారు, ఆవిడికి స్థలం ఇచ్చుంటారు. అనుకున్నట్టుగానే ఆవిడ యేసు ప్రభువు వారి వెనక్కి వచ్చింది. రాగానే యేసు ప్రభువు వారి యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంది. వాక్యంలో మాట రాస్తాడు, వెంటనే ఆమె రక్తధార కట్టెను. ఆమెన్. హల్లెలూయా. ఆమె వస్త్రపు చెంగు ముట్టుకున్న వెంటనే ఆమె రక్తధార ఆగిపోయినట. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. వెంటనే యేసు ప్రభువు వెంటనే వెనక్కి తిరిగి అడుగుతారు శిష్యుల్ని, అయ్యా నన్ను ముట్టుకున్న వాళ్ళు ఎవరు, నన్ను ఎవరో ముట్టుకున్నారా అంటే శిష్యులు అడుగుతారు. అంటారు, ప్రభువా చుట్టూ బోల్డ్ మంది ఉన్నారు నాయన, చాలా మంది ఉన్నారు నాయన, ఇంతమంది జనాంగం అందరినీ పడతా ఉన్నారు నాయన, ఎవరు ముట్టుకున్నారంటే ఎవరని చెబుతాం. కాదు, నన్ను చాలామంది ముట్టుకుంటున్నారు, నా మీద చాలామంది పడుతున్నారు, చాలామంది నాకు తగులుతున్నారు, కానీ ఈసారి నేను ముట్టుకున్న వ్యక్తి యొక్క స్పర్శ అది కాదు, ఆ వ్యక్తిలోనికి నా ప్రభావము బయలు వెళ్ళింది. దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు మంచి మాట చెబుతాను, ఇక్కడ చక్కటికి ఆలోచన చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు నాకు బయలుపరిచిన మాట, అక్కడ చాలామంది యేసుని ముట్టుకుంటున్నారట, కానీ ఎవరిలోనికి ఆయన ప్రభావము వెళ్ళలేదు. ఆయన చాలామంది పడతా ఉన్నారట, కానీ ఎవరిలోనికి ఆయన మహిమ వెళ్ళలేదట. అంటే
ముట్టుకున్న వాళ్ళు ఎవరికి ఆయన ప్రభావము రావట్లేదు. కానీ విశ్వాసంతో ముట్టుకున్నటువంటి ఆమె యొక్క స్పర్శ మాత్రమే ఆమెలోనికి ప్రభావాన్ని తీసుకురాగలిగింది. నమ్మితే దేవునికి స్తోత్రం. ఆదివారం అందరూ ప్రార్థనకు వస్తారు. హలో, అందరూ ప్రార్థనకు వస్తారు, కానీ అందరూ దీవించబడరు. అందరూ ప్రార్థనలో ఉంటారు, అందరికీ వాక్యం అర్థం. అందరూ ప్రార్థనలో ఉంటారు, అందరూ ఆత్మతో నింపబడరు. ఎవరో కొద్దిమంది మాత్రమే ఆదివారపు ఆరాధన మేలులను పొందుకుంటారు, ఆదివారపు ఆరాధన కృపను పొందుకోగలుగుతారు, ఆదివారంలో దేవుని మహిమను చూడగలుగుతారు, ఆదివారంలో దేవుని శక్తిని అనుభవించగలుగుతారు, మందిరంలో దేవుని యొక్క ప్రభావాన్ని అనుభవించగలుగుతారు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అందరూ యేసు ప్రభువును ముట్టుకున్నా అందరిలోనికి ఆయన ప్రభావం వెళ్ళినట్టుగా అందరూ మందిరానికి వచ్చా అందరిలోనికి ఆయన ప్రభావం వెళ్ళకపోవచ్చు. ఎవరైతే విశ్వాసముతో, ఎవరైతే ఆశతో, ఎవరైతే ఆశతో, విశ్వాసంతో, నిరీక్షణతో ఆయన సన్నిధికి రాగలిగారో, ఎవరైతే ఆయన మీద ఎదురు చూస్తూ ఆయన సన్నిధికి రాగలిగారో, అయ్యా ఆత్మతో నింపునాయనని ప్రార్థించగలుగుతున్నారో, విశ్వాసంతో రాగలిగారో, ఖచ్చితంగా ఆయన మందిరపు మేలుల చేత వారు తృప్తి పరచబడగలుగుతారు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో మందిరానికి వెళ్ళడం బోరింగ్ ఉంటారు. ఎందుకు వెళ్తాం రాత్రి. కొంతమందికి ఎలా ఉండదు తెలుసా, అంత మాటలు మందిరానికి వెళ్ళాలి. ఓ సహోదరి నాకు ఓ సాక్ష్యం చెప్పింది. అయ్యా, ఎప్పుడు ప్రార్థన జరిగినా ప్రార్థన ఆడబట్టి నాకు చాలా ఇష్టం అంట. ఆదివారం ప్రార్థనకి టయానికి వచ్చేస్తారు ఆవిడ, శుక్రవారం పొద్దున వచ్చేస్తారు ఆవిడ, శుక్రవారం సాయంత్రం ప్రార్థనకు వచ్చేస్తారు ఆవిడ, మళ్ళీ మధ్యలో ఎక్కడ ప్రార్థన జరిగితే అంతకంటే ముందు ఉంటారు ఆవిడ. కారణం ఏంటో తెలుసా, ఆవిడ యేసు ప్రభువుని ముట్టుకున్న అంతర్లాంటి వాళ్ళు కాదు. ఒక ప్రత్యేకమైన విశ్వాసము కలిగిన స్త్రీ. దేవునికి స్తోత్రం. అందుకోసం అందరిలాగా లేకుండా ఆమె ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుని యొక్క ప్రభావాన్ని అనుభవించగలుగుతున్నారు. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోనండి. ఈ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు దగ్గరికి వచ్చి యేసు వారి యొక్క రక్త యొక్క వస్త్రపు చిక్కు ముట్టుకోగానే ఆమె స్వస్థపరచబడింది, ఆమె ఉజ్జీవనం పొందుకుంది, శక్తిని పొందుకుంది. ఒకవేళ ఆమె అక్కడికి వచ్చిన తర్వాత బాగుపడి ఉండలేదు అనుకోండి, తన భర్త ఏమనేవాడు, తన బిడ్డ ఏమనేవారు, తనకు ఎదురైన వారందరూ ఏమనేవారు, వాళ్ళందరూ ఎదుర్కొంటే ఏమేమయ్యేది, సిగ్గుపడాల్సి వచ్చేది. కానీ మీకు విషయం చెప్పనా, ఆమె పెట్టుకున్న విశ్వాసం మనుషుల మీద కాదు, ఆమె పెట్టుకున్న నమ్మకం మనుషుల మీద కాదు, ఆమె పెట్టుకున్న విశ్వాసం ఒక నరమాత్రుల మీద కాదు, ఆమె పెట్టుకున్న విశ్వాసము భూమి ఆకాశములను సృజించిన యెహోవా మీద, సర్వోన్నతుడైన క్రీస్తు మీద, సర్వశక్తుడైన క్రీస్తు వారి మీద నమ్మకం పెట్టుకుని ఆమె యేసు దగ్గర రాగలిగింది కనుక ఆమె యొక్క విశ్వాసము ఆమెను సిగ్గుపరచలేదు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు నీ మాట చెప్పానండి, ఒకవేళ నీవు దేవుని మీద విశ్వాసముతో, దేవుని మీద నమ్మకంతో, దేవుని మీద విశ్వాసంతో నీవు జీవించగలిగితే, నీవు ఉండగలిగితే, నీ కార్యాన్ని తలపెట్టగలిగితే ఆయన నిన్ను సిగ్గుపరిచేవాడు. మన జీవితంలో మనం చేసే కార్యాల్లో ఎందుకు పనిపాట్లలో ఆలస్యం అవుతుంది, మన కార్యాల్లో ఆలస్యం అవుతుంది, విషయాల్లో ఆలస్యం అవుతుంది, ఎందుకు మన జీవితంలో దేవుని కృపను మనం పొందుకోలేకపోతున్నాం అంటే మనం సరైనటువంటి విశ్వాసాన్ని ప్రభువు మీద మనం ఉంచలేకపోతున్నాం. మన విశ్వాసానికి చాలా అవసరం కదండి. ప్రార్థన చేసి ఇల్లు ప్రారంభిస్తాం, కానీ ప్రారంభించడానికి మూడవ పడ్డానికి ప్రార్థన ఉండాలి, ప్రార్థనే ఉండాలి. కానీ ప్రార్థన ఎన్ని గంటలకు చేయాలి ఎవరు చెప్పాలి? బ్రాహ్మడు చెప్పాలి. ప్రార్థన చేయించుకుంటాం, అయ్యారు ప్రార్థన చేయండి, మాకు దేవుడేనండి బాబు, మాకు దేవుడేనండి బాబు, మాకు దేవుడేనండి, దేవుడే చేయాలండి. మేము వాడికి వెళ్ళాము వాక్యం చెబుతామని యెహోవా ఇల్లు కట్టించేలా దాన్ని కట్టి వారి ప్రయాసమో అర్థమో. కానీ ఎన్ని గంటలకు ప్రార్థన చేయాలి, ఎన్ని గంటలకు ప్రార్థన చేయాలి, ఎన్ని గంటలకు రాలెట్టాలో, ఏ దిక్కు తిరిగి దండం పెట్టాలో, ఏ దిక్కు తిరిగి రాలెట్టాలో మాకు ఎవరు చెప్పాలి? ఇది సంపూర్ణమైన విశ్వాసం అంటారా? చెప్పట్లేదు.
పేతురు గారు ఒకవేళ దిక్కులు చూసుకుని, ఎదురు చూసుకుని, సమయాలు చూసుకుని ఆ యొక్క నావలోడు చడుగు పెట్టుంటే కడుగు పెట్టుంటే నీటి మీద నడిచేవాడంటారా, మునిగిపోయేవాడంటారా? కారణం ఏంటంటే అతని విశ్వాసం ఏముంది? లోపం ఉంది. అందుకనే హెబ్రీయుల రాసిన పత్రికలు అంటాడు, విశ్వాసము లోపం లేనిదై ఉండాలట. దేవునికి స్తోత్రం. లోపము లేనిదై ఉండాలి విశ్వాసం. దేవునికి స్తోత్రం. అందుకనే మీ విశ్వాసం ఆవగించేంత విశ్వాసం. ఆవగించేంత విశ్వాసం అంటే దాని అర్థం చిన్న విశ్వాసం అని కాదు, పరిపూర్ణమైన విశ్వాసం, సంపూర్ణమైన విశ్వాసం ఉంచాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని మన విశ్వాసం పరిపూర్ణమైనదైతే ఆయన ఖచ్చితంగా నరుని వంటి వాడు కాదు. ఆయన భూమి ఆకాశం సృజించిన వాడు. ఆయన అందరికంటే నిన్ను ఒక ప్రత్యేకమైన రీతిలో ఆశీర్వదించడానికి సమర్థుడు. నమ్మితే దేవునికి స్తోత్రం. నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన రీతిలో ఆయన బలపరచడానికి సమర్థుడు. నీ జీవితంలో ఒక అద్భుతాలు చేయడానికి సమర్థుడు. నీ జీవితంలో అద్భుతాలతో నింపడానికి సమర్థుడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఏ విశ్వాసంతో ఉన్నావు, నీ విశ్వాసాన్ని బట్టి ఆయన నీ జీవితంలో తన అద్భుతాలు జరిగిస్తాడు. అందుకని అంటాడు, ఆ యొక్క కొత్త నిబంధనలో యేసు ప్రభువు వారు ఎక్కడ అద్భుతం చేసినా ఒక చక్కటి మాట అంటాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచదు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచదు. అంటే విశ్వాసమే ప్రధానమైనది. క్రైస్తవ జీవితానికి విశ్వాసమే ప్రధానమైనది. ఈరోజు నువ్వు బలమైన విశ్వాసాన్ని కలిగి ఉండగలిగితే ఖచ్చితంగా నువ్వు బలమైన అద్భుత కార్యాలు నీ జీవితంలో చూస్తావు. నమ్మితే దేవునికి స్తోత్రం. మీకు ఇంకో వ్యక్తిని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. షద్రకు, మెషకు, అబేద్నెగో అనేటువంటి వారు ఉంటారు. షద్రకు, మెషకు, అబేద్నెగో వాళ్ళు రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతారు, నేను నిలబెట్టిన ప్రతిభకు మీకు ఎందుకు నమస్కారం చెప్పి చేయం? రాజు అంటాడు, నేను అగ్గిరిగుంటాను 7 రెట్లు ఎక్కువ చేస్తాను, అయినా సరే చేయం. ఎందుకు చేయరంటే మేము ఆరాధించుచున్నటువంటి దేవుడు, మేము పూజించుచున్నటువంటి దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండముల నుంచి తప్పించినకు సమర్థుడు. దేవునికి స్తోత్రం. బోల్డ్ స్టేట్మెంట్. మమ్మల్ని తప్పించినకు సమర్థుడు. మీ దేవుడు ఎలా తప్పిస్తాడో చూస్తానని తీసుకెళ్లి ఆ ముగ్గురిని తీసుకెళ్లి ఆ యొక్క అగ్నిగుండలో పడేస్తే అగ్నిగుండంలో ఈ ముగ్గురితో పాటు ఎవరున్నారు? 4వ వాడిగా ప్రభు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అగ్ని వాసన కూడా వారిని అట్టకుడుగా దేవుడు వారిని ఏం చేశాడు? అగ్నిగుండంలోంచి బయటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆ అగ్నిగుండంలో పడిపోయినప్పుడు అగ్నిగుండంలో వాడు తప్పించబడకపోతే యూదులందరూ ఏమనేవారండి? మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు గొప్పవాడు అన్నా కదా, ఏమైందిరాండి జీవితం అనేవారు కదా. మన జీవితాల్లో కూడా అప్పుడప్పుడు మన వలన దేవుని నామం అవమానపరచబడడానికి కారణం అవుతుంది. కారణం ఏంటో తెలుసా? మనం మా దేవుడు గొప్పవాడని చెప్తాం, కానీ మనం దేవుని మీద సంపూర్ణంగా ఆనుకోకుండా చేస్తాం. అందువల్ల దేవుని కార్యం మన జీవితంలో ఆలస్యం అవుతుంది. అది లోకానికి వెటకారంగా ఉంటుంది. మనము దేవుని మీద పరిపూర్ణంగా ఆడుకుని దేవుని మీద పరిపూర్ణంగా విశ్వాసాన్ని పెట్టి మన కార్యాలు తలపెట్టగలిగితే అగ్నిగుండమునైనా ఆయన చల్లార్చగలడు. ఆమేన్. హల్లెలూయా. ఎర్ర సముద్రంలోనైనా ఆయన 2 పాయలు చేయగలడు. బండ నుండి నీళ్లు రప్పించగలడు. ఆకాశం నుండి మన్నాను కురిపించగలడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. దాన్ని 2 పాయలు చేయగలడు. పూరేలను కురిపించగలడు. ఆ యొక్క సింహపు నోళ్ళను ముయ్యగలడు. నమ్మినోరు దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు అంటేను క్రైస్తవ జీవితానికి ప్రధానమైనది విశ్వాసమే. నీ విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా? కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, మీ విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని కన్నా దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి. దేవునికి స్తోత్రం. మనుషుల జ్ఞానం కాదు నీ విశ్వాసానికి ఆధారం. ఏది? దేవుని శక్తి. మరి దేవుని శక్తి ఎంత గొప్పదే? దేవుని శక్తి ఎంత గొప్పదే? నువ్వు అమావాస్య రోజున పునాది రాయి పెట్టిన ఆ ఇంటిని కట్టించడానికి ఆయన వినడానికి చాలా బాగుంటుంది, చేయడానికే చాలా కష్టం. దేవునికి స్తోత్రం కదండి.
నువ్వు అమావాస్య రోజున తాళి కట్టినా దేవుడు టపేలు నీకు చక్కని సంతానాన్ని ఇవ్వడానికి సమర్థుడే. నమ్మితే దేవునికి స్తోత్రం. నీ విశ్వాసంతో ఉండాలా, నీ విశ్వాసం ఉండాలా. విశ్వాసంతో ఉండగలిగితే నీ జీవితంలో అద్భుతాలను చూస్తావు. ఎందుకో తెలుసా? నీ విశ్వాసం ఉంచింది నరమాత్రుడి మీద కాదు, సర్వశక్తుడైన దేవుని మీద. నీ విశ్వాసానికి ఆధారం చేసుకుని కార్యము చేసేవాడు, నీకు సహాయం చేసేవాడు నరమాత్రుడు కాదు, భూమి ఆకాశములను సృజించిన వాడు, దేవతలనబడిన వారి కంటే మహత్యము గల మహారాజు. దేవునికి స్తోత్రం. ఈరోజు లాంటి విశ్వాసముతో మన జీవితంలో కార్యాలు తలపెడదాం. ఒకవేళ నువ్వు నీ విశ్వాసంతో ఉన్నావా, విశ్వాసంతో కార్యాలు తలపెట్టావా, ఖచ్చితంగా నీ జీవితంలో మెండైన దేవుడు దయచేయను గాక. నువ్వు విశ్వాసం తలపెట్టిన ప్రతి కార్యాన్ని ఆయన సఫలీకృతం అనుగ్రహించును గాక. నీ జీవితంలో మెండైన దేవుడితో నింపును గాక. నీ కన్నీటిని నాట్యంగా మార్చును గాక. నీ దుఃఖం నాట్యంగా మార్చును గాక. నీ కన్నీటిని ఆనందంగా మార్చును గాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ఈరోజు మన విశ్వాసం ఎలా ఉందో, మన భక్తి ఎలా ఉందో, మన నిరీక్షణ ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేద్దాం. మన బ్రతుకును ఒకసారి పరిశీలన చేద్దాం. నీవు పరిపూర్ణమైన విశ్వాసాన్ని దేవుని మీద పెట్టగలుగుతున్నావా? పరిపూర్ణమైన నమ్మకం దేవుని మీద పెట్టగలుగుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ విశ్వాసాన్ని దేవుని మీద పెట్టు. నీ బ్రతుకును ఆయన మారుస్తాడు. నువ్వు ఆయన మీద విశ్వాసాన్ని పెట్టు, నిన్ను ఆయన స్వస్థపరుస్తాడు. నీ విశ్వాసాన్ని ఆయన మీద పెట్టు, నీ గృహాన్ని ఆయన కడతాడు. నీ విశ్వాసాన్ని ఆయన మీద పెట్టు, నీ కుటుంబాన్ని ఆయన కడతాడు. నీ విశ్వాసాన్ని ఆయన మీద పెట్టు, నీకు సంతానాన్ని ఆయన ఇస్తాడు. నీ విశ్వాసాన్ని మీద పెట్టు, నీ కుటుంబానిలో ఉన్న సమస్యలను తొలగిస్తాడు. నీ విశ్వాసాన్ని మీద పెట్టు, నీకు ఎదురైన ప్రతి నష్టాన్ని లాభంగా మారుస్తాడు. ప్రార్థన చేద్దామా? ఉదయాలు తెరుస్తావా? మనసును ప్రభుకి ఇస్తావా? విశ్వాసంతో ప్రభుకి అప్పగిస్తావా నీ జీవితాన్ని? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, కృపగలిగిన దేవా, జీవాధిపతి మీకే స్తోత్రం. ప్రభా, ఇగో తండ్రి సన్నిధిలో ప్రార్థన ఏకీభవిస్తున్న బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారు నీ మీద ఆనుకున్నారు నాయన, నీ మీద ఆయన మనస్సు పెట్టుకున్నారు నాయన. అయ్యా, నీ మీద ఆనుకుని జీవిస్తున్నారు నాయన. అయ్యా, నీ మీద ఆనుకున్న వారిని పూర్ణ శాంతికి వాళ్ళుగా చేస్తారని వాగ్దానం చేశావు. నీ మీద ఆనుకున్న వాళ్ళని నువ్వు నాయన నమ్మకాన్ని ఒమ్ము చేసే దేవుడు కాదు. నీ మీద నిరీక్షణ పెట్టుకుంటే నిరీక్షణ సిగ్గుపరుస్తుందని వాక్యం సెలవిచ్చావు. ఆయన విశ్వాసం ఇచ్చేవాడు ఎంత మాత్రం సిగ్గుపడని వాక్యం సెలవిచ్చావు. ప్రభు, అటువంటి విశ్వాసాలు బిడ్డకు దయచేయండి. ఎవరైతే నీ మీద ఆనుకున్నారో వారి కుటుంబాల్లో మెండైన దేవుడు దయచేయండి. నీ కృప చేత బలపరచండి. నీ సమాధాన కార్యం జరిగించండి. విశ్వాసమును స్థిరపరచండి. అద్భుత కార్యాలు వారి జీవితంలో జరిగించండి. ఈ రోజు యేసు నామములో వారి జీవితంలో అద్భుతాలు జరుగును గాక. నెమ్మది కలుగును గాక. సమాధానం కలుగును గాక. ఆరోగ్యం కలుగును గాక. స్వస్థత కలుగును గాక. నీ కృప చేత నడిపించి మీరు మహిమ పొందమని యేసు నామములో స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామమును బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు.
కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసులు మీరు పాలిభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.